మనం సెకండ్ వీడియో వచ్చేసి యూట్యూబ్ ఛానల్ ఎట్లా స్టార్ట్ చేయాలి. సో ఎవరైతే చాలామంది కాంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటారో, డబ్బులు సంపాదించాలనుకుంటారో, ఫేమస్ అవ్వాలనుకుంటారో, సో కానీ కంటెంట్ క్రియేట్ ఎట్లా చేయాలనే ఐడియా ఉండదు. చాలామందికి భయం వేస్తుంటుంది. సో కంటెంట్ క్రియేషన్ ఎట్లా చేయాలో తెలుసుకుందాం. దాని తర్వాత దాని జర్నీ గురించి ఆలోచించేద్దాం. ఫస్ట్ మీరు కంటెంట్ క్రియేట్ చేయాలంటే ఒక యూట్యూబ్ ఛానల్ మీరు క్రియేట్ చేసుకోవాలి. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవడానికి మీకు కావాల్సింది ఏంటంటే ప్రొఫైల్ ఉండాలి. సో దానికోసం మీరు ఆల్రెడీ మీ యూట్యూబ్లో జీమెయిల్ అకౌంట్కి లాగిన్ అయి ఉంటారు కాబట్టి ఆల్రెడీ మీకు యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టే. సో దాంట్లో మీరు మీ ప్రొఫైల్కి వెళ్ళి మీ ప్రొఫైల్ నేమ్ని మార్చుకోండి. నా పేరు ఉందనుకోండి, సంపత్ వ్లాగ్స్ అని పెట్టుకున్నాను. ఒకవేళ కుకింగ్ వీడియోస్ చేయాలనుకున్నాను అనుకో, మీ పేరు పెట్టి కుకింగ్ వీడియో, తెలుగు కుకింగ్ ఛానల్ ఏదో సంథింగ్ పెట్టుకోవచ్చు. లేదంటే టెక్ గురించి చెప్తే టెక్ ఛానల్ పెట్టుకోవచ్చు. ఫ్లాగ్స్ గురించి చెప్తే ఫ్లాగ్స్ ఛానల్ అని పెట్టుకోవచ్చు. ఇష్టం ఉన్న పేరు పెట్టుకో. దాని తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే మీ ప్రొఫైల్ పిక్చర్ ఒకటి అప్డేట్ చేయాలి. మీ ఛానల్ ప్రొఫైల్ పిక్చర్ లైక్ మీ ఛానల్ పేరు కానీ మీ ఫోటో కానీ ఏదన్నా ఒకటి అప్డేట్ చేస్తే మీ ఛానల్ క్రియేట్ అయిపోయినట్టు. దీని తర్వాత మెయిన్ వచ్చేసి మీరు వీడియో అప్లోడ్ చేయడం. సో వీడియో అప్లోడ్ చేయడం అనగానే అందరూ ఏమనుకుంటారు, అబ్బా నేను కెమెరా ఓపెన్ చేయాలని. కాదు. సో దీంట్లో మొత్తం 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్, అంటే ఫేస్ కనపడకుండా యూట్యూబ్ ఛానల్ చేసేది. అండ్ రెండోది వచ్చేసి విత్ ఫేస్ చేసేది. ఇప్పుడు నేను ఎట్లా అయితే చేస్తున్నా అట్లా. సో చాలామందికి షై ఉంటుంది, కెమెరా ఫియర్ ఉంటుంది. సో ఫేస్ తోటి చేయడం వల్ల ఏంటి లాభం, ఫేస్ లేకుండా చేయడం ఏంటి లాభం అని చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు ఫేస్ తోటి కనుక చేస్తే మీరు నన్ను రికగ్నైజ్ చేస్తారు, నాకు మీకు కనెక్షన్ ఏర్పడుతుంది. సో నేను ఒకవేళ ఏదైనా కోర్సులు కానీ అమ్మాలనుకున్నా, లేదంటే ఏదైనా ప్రోడక్ట్ అమ్మాలనుకున్నా, లేదంటే నేను ఏదైనా విషయం చెప్పినా మీరు నన్ను ఈజీగా నమ్మడానికి మోస్ట్ ఛాన్సెస్ ఉంటాయి అనమాట, ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అదే మీరు ఫేస్లెస్ చేస్తే మీరు ఏమైనా ప్రోడక్ట్స్ పెట్టినా, మీరు లింక్స్ పెట్టినా, మీరు డిజిటల్ మార్కెటింగ్ చేయాలనుకున్నా, మీరు రెవెన్యూ సంపాదించాలనుకున్నా, అంటే అఫిలియేటెడ్ చేయాలనుకున్నా మీకు ఎక్కువగా రాదనమాట. అంటే కనెక్షన్ ఉంటుంది కాబట్టి రాకపోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ మీకు యూట్యూబ్ ఏదైతే యూట్యూబ్ రెవెన్యూ వస్తుందో, యూట్యూబ్ యాడ్స్ నుంచి వస్తుందో, సో అది మాత్రం ఈక్వల్ ఉంటుంది. ఎవరికి ఎక్కువ వ్యూస్ వస్తే వాళ్ళకే ఎక్కువ మనీ వస్తుంది. సో దాంట్లో ఎలాంటిది ఉంటుంది. బట్ ఐ రికమెండ్ ఫేస్ ఉన్నది చేస్తేనే మీకు ఇంకా వ్యూవర్స్కి కనెక్షన్ ఏర్పడుతుంది. ఇండియాలో ఇప్పుడు మన తెలుగులో ఉన్న టాప్ యూట్యూబర్స్ ఎవరిని తీసుకున్నా వాళ్ళందరూ ఫేస్ చూపించి చేసేవాళ్ళే. సో వాళ్ళ వీడియో కనబడంగానే మనం క్లిక్ చేస్తాం అనమాట. సో ఆ విధంగా ఉంటుంది. అండ్ సో మీరు ఫేస్లెస్ చేస్తారా, ఫేస్ విత్ ఫేస్ చేస్తారా అనేది మీ ఇష్టం. సో దాని తర్వాత ఏదైనా ఒక వీడియో మీరు రికార్డ్ చేయండి. మీరు ఒక ఫస్ట్ నీష్ ఎంచుకోండి. ఏదైనా ఒక మీకు నచ్చిన టాపిక్స్ లైక్ ఇప్పుడు సపోజ్ మీకు ఫ్యాక్ట్స్ గురించి చెప్పడం ఇంట్రెస్ట్, లేదంటే మీ డైలీ బ్లాగ్ మీరు ఏం చేస్తున్నారో దాన్ని బ్లాగింగ్ చేయాలనుకుంటారు, కొంతమంది కామెడీ చేయాలనుకుంటారు. సో అట్లా మీరు ఒక మీ ఇంట్రెస్ట్లన్నీ మీకు నచ్చిన యాక్టివిటీస్ అని ఒక 3-4 లిస్ట్ చేసుకొని అన్ని వీడియోస్ ట్రై చేయండి. లైక్ ఫ్యాక్ట్స్ చెప్పడానికి ట్రై చేయండి, బ్లాగింగ్ చేయడం ట్రై చేయండి, కామెడీ చేయడం ట్రై చేయండి. ఇట్లా అన్ని డిఫరెంట్ టైప్ చేయండి. సో కొన్ని ఫస్ట్లో రీచ్ వెళ్ళదు ఎట్లయినా. సో మీరు కనీసం 50 వీడియోలు అప్లోడ్ చేయాలి వితౌట్ ఎనీ వ్యూస్ చెక్ చేసుకోకుండా. సో ఈ 50 వీడియోలు అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఒకటి అర్థమవుతుంది. ఏంటిదంటే లైక్ నేను ఏ వీడియోస్ మంచిగా చేస్తున్నా, లైక్ ఫ్యాక్ట్స్ కంటెంట్ మంచిగా చేస్తున్నానా, లేదంటే కామెడీ వీడియోస్ మంచిగా చేస్తున్నా, లేదంటే బ్లాగింగ్ మంచిగా చేస్తున్నా అని మీకు ఏది రీచ్ వస్తుంది. ఆ వ్యూస్ కనపడతాయి కదా. సో వ్యూస్ కనపడడం 50 వీడియోలు తర్వాత ఆటోమేటిక్గా రీచ్ వస్తుంది. సో ఆ వ్యూస్ కనబడగానే సో దాంట్లో మీరు అప్పుడే డిసైడ్ చేసుకోవచ్చు, ఓకే నేను ఈ కంటెంట్ చేస్తే బాగుపోతుంది, సో ఇదే కంటెంట్ ఫాలో అవుతున్నాను అప్పుడు డిసైడ్ అవ్వచ్చు. సో ఫస్టే నేను ఈ కంటెంట్ చేస్తాను డిసైడ్ మాత్రం అవ్వకండి. అంటే మీకు క్లారిటీ ఉంది నేను పక్కా ఇది చేస్తుంటే చేయొచ్చు. బట్ కొంతమందికి క్లారిటీ ఉంటుంది నేను ఏం చేయాలని ఆగిపోతారు. సో వాళ్ళు ఇట్లాంటివన్నీ ట్రై చేసి దాంట్లో నుంచి పికప్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తుంటే మీకు అన్నీ వస్తాయి. సో ఈ విధంగా మీకు కనీసం స్టార్ట్ చేస్తారు. సో నెక్స్ట్ వీడియోస్లో మనం ఎట్లా యూట్యూబ్లో డిఫరెంట్ యాక్టివిటీస్ చేయాలనే విషయాల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.